హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ భాస్కర్ బూరా. మనం 10వ తరగతిలోని మొదటి అధ్యాయమైన వాస్తవ సంఖ్యల్లో సంవర్గమానాల గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా గత వీడియోలలో మనం సంవర్గమానాల గురించి పరిచయం మరియు సంవర్గమానాల వివిధ ధర్మాలు మరియు ఈ సంవర్గమానాలకు సంబంధించిన కొన్ని సమస్యలను ఏ విధంగా సాధించాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఈ సంవర్గమానాలపై అభ్యాసం 1.5లో ఇవ్వబడ్డ సమస్యలను ఏ విధంగా సాధించాలో చూద్దాం. సో ఇందులో మొదటగా మనకు ఫస్ట్ బిట్, కింది వాటి విలువలను కనుగొనండి. సో ఈ ఫస్ట్ బిట్లో మనకు ఫస్ట్ ప్రాబ్లం log 5 to the base 25, 5 యొక్క సంవర్గమానం 25 ఆధారానికి ఎంత అవుతుందని ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ మనకు 5 యొక్క సంవర్గమానం ఆధారం 25 కనుక్కోవాలి. సో ఇక్కడ ఆధారం 25 ఉంది, మనకి ఇవ్వబడ్డ సంఖ్య 5. సో ఇక్కడ మనం 25ను ఇవ్వబడ్డ సంఖ్య 5 యొక్క ఘాతాలలో వ్యక్తం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ 25ని ఏం రాయొచ్చు మనం, 5 ఘాతం 2. సో ఆ విధంగా రాస్తే మనకి ఏమొస్తుంది, log 5 to the base 5 స్క్వేర్. సో ఇప్పుడు ఇది మనకు ఘాత సంవర్గమాన నియమమైన log x to the base a పవర్ m రూపంలో ఉంది. సో log x to the base a పవర్ m ఏమవుతుంది మనకు, 1/m log x to the base a అవుతుంది. సో ఇక్కడ m స్థానంలో మనకు 2 ఉంది. ఈ సూత్రాన్ని వాడితే మనం ఏం రాయొచ్చు, 1/2 ఇంటూ log 5 to the base 5. సో 1/2 ఇంటూ log 5 to the base log 5. 5 యొక్క సంవర్గమానం ఆధారం 5కే ఎంత అవుతుంది, 1 అవుతుంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు, 1/2 ఇంటూ 1 ఈక్వల్స్ టు 1/2 అవుతుంది. సో దేర్ఫోర్ log 5 to the base 25 విలువ ఎంత అవుతుంది, 1/2 అవుతుంది. సో ఇదే విధంగా మీరు సమస్య 2ను సేమ్ ఇదే ఫార్ములా వాడి మనం పూర్తి చేయొచ్చు. సో ఇప్పుడు మనం మూడవ సమస్యను చూద్దాం. log 1/16 to the base 2. సో ఇక్కడ ఆధారం 2 ఇవ్వబడ్డది. సో మరియు మనం 1/16 యొక్క సంవర్గమానం కనుక్కోవాలి. సో ఇక్కడ 1/16ను మనం ఆధారం 2 యొక్క ఘాతాలలో వ్యక్తం చేయవచ్చు. సో ఆ విధంగా వ్యక్తం చేస్తే 1/16ని మనం ఏం రాయొచ్చు, 1/2^4గా రాయవచ్చు. సో మనకి ఏమొస్తుంది, log 1/2^4 to the base 2. సో ఇప్పుడు 1/2^4 అనేది మనకు 1/a పవర్ m అనే ఘాతాంక న్యాయంలో గలదు. సో 1/a పవర్ mను మనం ఏం రాయొచ్చు, a పవర్ -m రాయొచ్చు. ఆ విధంగా 1/2^4ను రాస్తే మనకి ఏమొస్తుంది, 2^-4 వస్తుంది. సో ఆ విధంగా రాస్తే మనకి ఏమొస్తుంది, log 2^-4 to the base 2. సో ఇప్పుడు ఇది మనకు ఘాత సంవర్గమాన నియమమైన log x పవర్ n టు ద బేస్ a రూపంలో ఉంది. సో log x పవర్ n టు ద బేస్ a ఫార్ములా ఏమవుతుంది, n ఇంటూ log x టు ద బేస్ a. సో ఇక్కడ ఘాతాంకం ముందుకు వస్తుంది. సో ఇక్కడ ఘాతాంకం -4 అనేది ముందుకు తీసుకొస్తే మనకి ఏమొస్తుంది, -4 ఇంటూ log టు ద బేస్ 2. సో ఇక్కడ మనకు log టు ద బేస్ 2 విలువ ఎంత అవుతుంది, ఒక సంఖ్య యొక్క సంవర్గమానం అదే ఆధారానికి ఎంత అవుతుంది, 1 అవుతుంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు, -4 ఇంటూ 1 రాయొచ్చు. దేర్ఫోర్ విలువ ఫైనల్గా మనకు -4 వస్తుంది. సో నెక్స్ట్ 4th ప్రాబ్లం, log 1 to the base 7. సో ఇక్కడ 1 యొక్క సంవర్గమానం ఆధారం 7కు కనుక్కోవాలి. మనకు తెలుసు 1 యొక్క సంవర్గమానం ఏ ఆధారానికైనా ఎంత అవుతుంది, వెరీ గుడ్, 0. సో దేర్ఫోర్ log 1 to the base 7 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ log √x to the base x. సో ఇక్కడ ఆధారం ఇవ్వబడ్డ ఆధారం x మరియు మనం ఎవల సంవర్గమానం కనుక్కోవాలి, √x యొక్క సంవర్గమానం కనుక్కోవాలి. సో ఇక్కడ √xను మనం ఆధారం x యొక్క ఘాతాలలో వ్యక్తం చేయవచ్చా, వెరీ గుడ్. √ను మనం ఏం రాయొచ్చు, ఘాతాంకం 1/2గా రాయొచ్చు. సో ఆ విధంగా రాస్తే మనకి ఏమొస్తుంది, log x పవర్ 1/2 టు ద బేస్ x. సో ఇప్పుడు ఇది మనకు ఘాత సంవర్గమాన నియమం రూపంలో ఉంది. అదే log x పవర్ n టు ద బేస్ a. సో దాని సూత్రాన్ని వాడితే మనకి ఏమవుతుంది, 1/2 log x టు ద బేస్ x అవుతుంది. నెక్స్ట్ log x టు ద బేస్ x యొక్క సంవర్గమానం అదే ఆధారం xకు ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి మనకి ఏమొస్తుంది, 1/2 ఇంటూ 1 విచ్ ఈక్వల్స్ టు 1/2. సో ఇదే విధంగా మీరు నెక్స్ట్ సమస్య 6ను పూర్తి చేయండి. ఇప్పుడు మనం 7వ సమస్యను చూద్దాం. log 0.01 టు ద బేస్ 10. సో ఇక్కడ మనకి ఇవ్వబడ్డ సంఖ్య 0.01. సో ఇక్కడ మనం ఎవరి సంవర్గమానం కనుక్కోవాలి, 0.01 సంవర్గమానం కనుక్కోవాలి. ఏ ఆధారానికి, ఆధారం 10కి. అంటే ఇక్కడ మనం 0.01ను ఆధారం 10 యొక్క ఘాతాలలో వ్యక్తం చేయవచ్చా అనేది చూడాలి. సో 0.01ను మనం
ఫస్ట్ అకర్ణీయ సంఖ్యా రూపంలోకి మార్చుదాం. సో 0.01 అకర్ణీయ సంఖ్యా రూపంలోకి మారిస్తే మనకి ఏమవుతుంది, 1/100 అవుతుంది. అంటే మనకి ఏమొస్తుంది, log 1/100 to the base 10. ఇప్పుడు 1/100ను 100 అనేది మనకు 10 యొక్క రెండవ ఘాతం అని తెలుసు. సో అప్పుడు మనం ఏం రాయొచ్చు, log 1/10² to the base 10. ఇప్పుడు 1/10² అనేది మనకు ఘాతాంకనీయమైన 1/a⁻m రూపంలో ఉంది. 1/a⁻m ఏమవుతుంది, మనకు a⁻−m అవుతుంది. సో ఆ విధంగా ఘాతాంక నియమాన్ని ఉపయోగిస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, log 10⁻² to the base 10 అవుతుంది. సో ఇప్పుడు ఇది మనకు ఘాత సంవర్గమాన నియమైన log x⁻n to the base a రూపంలో ఉంది. log x⁻n to the base a ఫార్ములా ఏమవుతుంది, n into log x to the base a. అంటే ఇక్కడ ఘాతాంకం ముందుకు వస్తుంది. సో ఇక్కడ మనకు ఘాతాంకం -2ను ముందుకు తీసుకుంటే మనకి ఏమవుతుంది, -2 into log 10 to the base 10 అవుతుంది. సో ఇక్కడ log 10 to the base 10 ఎంత అవుతుంది, 10 యొక్క సంవర్గమానం ఆధారం 10కి ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఎందుకంటే log a to the base a = 1. సో దేర్ ఫోర్ మనకి ఎంత అవుతుంది, -2 into 1 which equals to -2. సో నెక్స్ట్ ప్రాబ్లం 8th, log 8/27 to the base 2/3. సో ఇక్కడ ఆధారం 2/3 ఉంది. మనం ఈ ఆధారం 2/3కి 8/27 యొక్క సంవర్గమానం కనుక్కోవాలి. అంటే ఇక్కడ మనం 8/27ను 2/3 ఘాతాలలో వ్యక్తం చేయవచ్చు అనేది చూడాలి. సో క్లియర్గా కనబడుతుంది. 8ని 2×3గా రాయవచ్చు, 27ను 3×3గా రాయవచ్చు. సో ఆ విధంగా రాస్తే మనకు log 8/27 అనేది 2×3/3 అవుతుంది. నెక్స్ట్ ఈ 2×3/3ను మనం ఏం రాయొచ్చు, 2/3 రాయొచ్చు. అంటే మనకి ఏమొస్తుంది, log 2/3 to the base 2/3 అవుతుంది. ఇప్పుడు ఇది మనకు ఘాత సంవర్గమాన నియమం రూపం అయిన log x⁻n to the base a రూపంలో ఉంది. సో ఆ సూత్రాన్ని వాడితే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఘాతాంకం ముందుకు వస్తుంది. సో 3 into log 2/3 to the base 2/3 అవుతుంది. సో log 2/3 to the base 2/3 అంటే ఇక్కడ 2/3 యొక్క సంవర్గమానం అదే ఆధారం 2/3కి ఎంత అవుతుంది, 1 అవుతుంది. కాబట్టి మనకి ఎంత వస్తుంది, 3 into 1 వస్తుంది. 3 into 1 = 3. సో దేర్ ఫోర్ 8/27 యొక్క సంవర్గమానం ఆధారం 2/3కి ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో ఇప్పుడు మనం 9th ప్రాబ్లం చూద్దాం. సో 9వ సమస్య ఏమని ఇవ్వబడింది, 2^2 + log 3 to the base 2 ఇవ్వబడ్డది. సో ఒకసారి దీన్ని గమనిస్తే 2^2 + log 3 to the base 2. సో ఈ మొత్తం రూపం మనకి ఎలా ఉంది అంటే a ఘాతం m + n లాగా ఉంది. సో ఇక్కడ భూమి ఏ స్థానంలో మనకు 2 ఉంది, నెక్స్ట్ m స్థానంలో 2 ఉంది, నెక్స్ట్ n స్థానంలో మనకు log 3 to the base 2 ఉంది. సో ఇప్పుడు a ఘాతం m + n సూత్రాన్ని మనం ఏం రాయొచ్చు, a ఘాతం m ఇంటూ a ఘాతం nగా రాయవచ్చు. సో a ఘాతం m + n = మనకు తెలుసు a ఘాతం m ఇంటూ a ఘాతం n. సో ఆ రూపంలో రాస్తే మనకి ఏమొస్తుంది, 2^2 ఇంటూ 2 log 3 to the base 2 అవుతుంది. సో ఇక్కడ 2 మనకు 4 అవుతుంది. నెక్స్ట్ 2 log 3 to the base 2 అనేది మనకు సూత్ర రూపంలో ఉంది. మనం ఇదివరకే సంవర్గమాన ధర్మం ఒకటి నేర్చుకున్నాం. అదేమిటంటే a⁻log n to the base a. a⁻log n to the base a విలువ ఎంత అవుతుందని చెప్పుకున్నాం, n అవుతుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏ స్థానంలో 2 ఉంది, నెక్స్ట్ n స్థానంలో 3 ఉంది. కాబట్టి దీని విలువ ఎంత అవుతుంది, మనకు 2^log 3 to the base 2 విలువ 3 అవుతుంది. సో దేర్ ఫోర్ మనకి ఏమొస్తుంది, 4 into 3 వస్తుంది. 4 3s are 12. సో మనకు ఫైనల్ ఆన్సర్ 12 వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ అభ్యాసంలోని 2వ బిట్ను చూద్దాం. కింది వాటిని log n రూపంలో రాసి విలువలను కనుగొనండి. అంటే ఇక్కడ log n రూపంలో రాయడం అంటే కింద విస్తరణ రూపంలో ఇవ్వబడ్డ వాటిని మనం ఒకే సంవర్గమాన రూపంలోకి మార్చి వాటి విలువల్ని కనుక్కోవాలి. అది ఎలాగో చూద్దాం. మొదటి సమస్య log 2 + log 5. సో ఇక్కడ log 2 + log 5 ఈ రెండు సంవర్గమానాలు సామాన్య సంవర్గమానాలు, అంటే వీటి ఆధారం 10. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ రెండు పదాలను గమనిస్తే మనకి ఎలా ఉన్నాయి, 2 మరియు 5 యొక్క సంవర్గమానాల మొత్తం ఇవ్వబడ్డది. సో మనకు గుణకార సంవర్గమాన నియమైన log x to the base a + log y to the base a రూపంలో మనకి ఇవ్వబడ్డ సమస్య ఉంది. సో log x to the base a + log y to the base a మనకి ఏమవుతుందని తెలుసు, log xy to the base a. అంటే ఈ రెండు సంఖ్యల యొక్క లబ్ధం యొక్క సంవర్గమానానికి సమానం అవుతుంది. సో ఆ విధంగా గుణకార సంవర్గమాన నియమాన్ని ఉపయోగిస్తే మనకి ఏమవుతుంది, log 2 into 5 అవుతుంది. సో ఇక్కడ log 2 into 5 ఎంత అవుతుంది, మనకు log 10 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ log 10 అంటే అర్థం ఏంటి,
10 యొక్క సంవర్గమానం, ఇక్కడ ఆధారం ఎవరు 10. సో 10 యొక్క సంవర్గమానం ఆధారం 10కి ఎంత అవుతుంది? 1 అవుతుంది. దేర్ ఫోర్ లాగ్ 10 విలువ ఎంత అవుతుంది? ఇక్కడ 1 అవుతుంది. సో ఇచ్చిన సమస్య యొక్క విలువ ఎంత అవుతుంది? మనకు 1 అవుతుంది. ఇప్పుడు ఇదే విధంగా రెండవ సమస్యను చూద్దాం. log 16 to the base 2 minus log 2 to the base 2. సో ఇక్కడ మనకు log 16 to the base 2 మరియు log 2 to the base 2. సో దీన్ని చూడగానే మనకు ఇది భాగాహార సంవర్గమానియమం రూపంలో ఉన్నట్టు అనిపిస్తుంది. భాగాహార సంవర్గమానియమాన్ని ఉపయోగిస్తే మనం ఏం రాయొచ్చు? log x to the base a minus log y to the base a అనేది మనకు log x by y to the base a అవుతుంది. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనం? log 16/2 to the base 2 అవుతుంది. సో ఇక్కడ 16/2 అంటే ఎంత మనకు? 16లో సగం 8 అవుతుంది. సో మనం ఏం రాయొచ్చు? log 8 to the base 2 రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆధారం 2 ఉంది, మనకు సంఖ్య 8 ఉంది. 8 యొక్క సంవర్గమానం ఆధారం 2కి కావాలి. అంటే 8ని మనం ఏం రాయొచ్చు? 2 ఘాతాలలో 2/3గా రాయవచ్చు. సో ఆ విధంగా రాస్తే మనకు log 2/3 టు ద బేస్ 2 అవుతుంది. సో ఇప్పుడు ఇది ఘాత సంవర్గమానియమ రూపంలో ఉంది. సో ఆ సూత్రాన్ని వాడితే మనకి ఏమవుతుంది? ఘాతాంకం ముందుకు వస్తుంది. అంటే మనకు 3 × log 2 టు ద బేస్ 2 అవుతుంది. సో log 2 టు ద బేస్ 2 2 యొక్క సంవర్గమానం అదే ఆధారానికి ఎంత అవుతుంది? 1 అవుతుంది. దేర్ ఫోర్ మనకు ఫైనల్ ఆన్సర్ 3 × 1 = 3 అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మూడవ సమస్యను చూద్దాం. 3 × log 4 టు ద బేస్ 64. సో ఇది ఘాత సంవర్గమాన నియమైన n × log x టు ద బేస్ a రూపంలో ఉంది. ఇక్కడ n స్థానంలో 3 ఉంది మరియు x స్థానంలో 4 ఉంది. ఆధారం a స్థానంలో 64 ఉంది. సో ఘాత సంవర్గమాన నియమం n × log x టు ద బేస్ a ని మనం ఏం రాయొచ్చు? log x⁴n టు ద బేస్ a అని రాయొచ్చు. సో ఆ విధంగా రాస్తే అప్పుడు మనకు 3 × log 4 టు ద బేస్ 64 ఏమవుతుంది? log 4/3 టు ద బేస్ 64 అవుతుంది. సో ఇప్పుడు ఈ 4/3 యొక్క విలువ మనకు 64 అని తెలుసు. సో 4/3 విలువను రాస్తే అప్పుడు మనకు ఏమొస్తుంది? log 64 టు ద బేస్ 64 అవుతుంది. సో ఇప్పుడు ఇది మనకు log a టు ద బేస్ a సూత్ర రూపంలో ఉంది. సో log a టు ద బేస్ a విలువ మనకి ఎంత అవుతుంది? 1 అవుతుంది. కాబట్టి log 64 టు ద బేస్ 64 యొక్క విలువ 1 అవుతుంది. సో దేర్ ఫోర్ ఇచ్చిన సమస్య యొక్క విలువ మనకు 1 అవుతుంది. సో ఇప్పుడు ఇదే విధంగా మనం 4th ప్రాబ్లంను చూద్దాం. 2 log 3 - 3 log 2 ఇవ్వబడ్డది. సో ఇక్కడ మొదటి పదాన్ని పరిశీలిస్తే 2 log 3 అనేది మనకి ఎలా ఉంది అంటే n × log x టు ద బేస్ a రూపంలో ఉంది. సో ఇక్కడ మనకు n స్థానంలో 2 ఉంది, x స్థానంలో 3 ఉంది, a స్థానంలో మనం 10 తీసుకుంటాము, ఎందుకంటే ఇది సామాన్య సంవర్గమానం. సో అదేవిధంగా రెండవ పదం కూడా సేమ్ ఇదే సూత్ర రూపంలో ఉంది, ఘాత సంవర్గమాన రూపంలో ఉంది. సో ఈ రెండు పదాలకు ఘాత సంవర్గమాన నియమాన్ని అప్లై చేస్తే వాడితే మనకి ఏమొస్తుంది? log 3² - log 2⁴ అవుతుంది. నెక్స్ట్ log 3² ఎంత అవుతుంది? log 9 అవుతుంది. నెక్స్ట్ log 2³ ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో log 8 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? log 9 - log 8 అవుతుంది. ఇప్పుడు log 9 - log 8 ఏ సంవర్గమాన నియమ రూపంలో ఉన్నట్టు కనబడుతుంది? వెరీ గుడ్. log x టు ద బేస్ a - log y టు ద బేస్ a రూపంలో ఉంది. అంటే భాగాహార సంవర్గమాన నియమంలో ఉంది. సో కాబట్టి భాగాహార సంవర్గమాన నియమాన్ని వాడితే మనం ఇక్కడ ఏం రాయొచ్చు? log x టు ద బేస్ a - log y టు ద బేస్ a = మనకు తెలుసు log x/y టు ద బేస్ a. ఇక్కడ x స్థానంలో 9 ఉంది, y స్థానంలో 8 ఉంది. సో దేర్ ఫోర్ మనం ఏం రాయొచ్చు? log 9/8 అని రాయొచ్చు. సో దేర్ ఫోర్ ఇచ్చిన సమస్య యొక్క విలువ log 9/8 అవుతుంది. సో ఇప్పుడు 5వ సమస్యను చూద్దాం. సో మనకు log 10 + 2 log 3 - log 2 అని ఇవ్వబడింది. సో ఇక్కడ ఈ మూడు పదాలలో మనకు మధ్య పదం 2 × log 3 అనేది ఘాత సంవర్గమానీయమైన n × log x టు ద బేస్ a రూపంలో ఉంది. సో ఇక్కడ ఘాత సంవర్గమానీయం వాడితే మనం ఏం రాయొచ్చు? log 3² రాయొచ్చు. సో ఆ విధంగా మనకి ఏమొస్తుంది? log 10 + log 3² - log 2 అవుతుంది. నెక్స్ట్ మనకు log 3² మనం ఏం రాయొచ్చు? log 9గా రాయొచ్చు. ఆ విధంగా రాస్తే log 10 + log 9 - log 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ log 10 + log 9 అనేది మనకు గుణకార సంవర్గమానీయమైన log x టు ద బేస్ a + log y టు ద బేస్ a రూపంలో ఉంది. సో దీన్ని మనం ఏం రాయొచ్చు?
లాగ్ xy టు ద బేస్ ఏగా రాయవచ్చు. సో ఆ విధంగా రాస్తే మనకు లాగ్ 10 ప్లస్ లాగ్ 9 ఏమని రాయవచ్చు, లాగ్ 10 ఇంటూ 9గా రాయవచ్చు. సో లాగ్ 10 ఇంటూ 9 మైనస్ లాగ్ 2 అవుతుంది. సో లాగ్ 10 ఇంటూ 9 మనం లాగ్ 90గా రాయవచ్చు. లాగ్ 90 మైనస్ లాగ్ 2. ఇప్పుడు ఈ లాగ్ 10 మైనస్ లాగ్ 2 అనేది భాగాహార సంవర్గమాన నియమం రూపంలో ఉంది. సో దేర్ ఫోర్ ఆ సంవర్గమాన నియమాన్ని వాడితే మనకి ఏమవుతుంది, లాగ్ 90/2 అవుతుంది. సో లాగ్ 90/2 అంటే లాగ్ 45. సో ఇది ఇచ్చిన సమస్య యొక్క సూక్ష్మ రూపం. సో ఇప్పుడు మనం అభ్యాసంలో మూడవ బిట్ను చూద్దాం. ఇక్కడ మనకు x ఈక్వల్స్ టు లాగ్ 3 టు ద బేస్ 2 అని ఇవ్వబడ్డది. అదేవిధంగా y విలువ లాగ్ 5 టు ద బేస్ 2 అని ఇవ్వబడింది. అంటే ఇక్కడ x విలువ మరియు y విలువలు సంవర్గమాన రూపంలో ఇవ్వబడ్డాయి. వీటి ఆధారంగా మనకు కింద ఇవ్వబడ్డ సమస్యల యొక్క విలువల్ని మనం x మరియు yలలో తెలపాలి. సో మొదటి సమస్య లాగ్ 15 టు ద బేస్ 2. సో ఇప్పుడు లాగ్ 15 టు ద బేస్ 2 దీన్ని మనం x మరియు y విలువలలో తెలపాలి. సో ఆ విధంగా తెలపాలి అంటే మనం ఈ ఇచ్చిన సమస్యను లాగ్ 3 టు ద బేస్ 2 లాగ్ 5 టు ద బేస్ 2 రూపాల్లోకి మార్చగలిగితే అప్పుడు మనం ఈ ఇచ్చిన సమస్యను xy విలువలలో చెప్పొచ్చు. సో దానికోసం ఇక్కడ 15 ఇవ్వబడ్డ సంఖ్య 15. సో దీన్ని మనం 3 మరియు 5ల యొక్క లబ్ధంగా రాయవచ్చు. 3 5ల 15 అవుతుంది కాబట్టి. సో ఆ విధంగా రాస్తే మనకి ఏమవుతుంది, లాగ్ 3 ఇంటూ 5 టు ద బేస్ 2. సో ఇప్పుడు లాగ్ 3 ఇంటూ 5 టు ద బేస్ 2 అనేది మనకు గుణకార సంవర్గమాన నియమమైన లాగ్ xy టు ద బేస్ ఏ రూపంలో కలదు. సో అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, లాగ్ x టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ y టు ద బేస్ ఏగా రాయొచ్చు. సో ఆ విధంగా రాస్తే మనకి ఏమొస్తుంది, లాగ్ 3 టు ద బేస్ 2 ప్లస్ లాగ్ 5 టు ద బేస్ 2. సో ఇప్పుడు ఇక్కడ లాగ్ 3 టు ద బేస్ 2 మనకి ఏమని ఇవ్వబడ్డది, x అని ఇవ్వబడ్డది. కాబట్టి లాగ్ 3 టు ద బేస్ 2 స్థానంలో మనం x రాయవచ్చు. అదేవిధంగా లాగ్ 5 టు ద బేస్ 2 ఏమని ఇవ్వబడ్డది, y అని ఇవ్వబడ్డది. సో అది లాగ్ 5 టు ద బేస్ 2 స్థానంలో మనం y రాయవచ్చు. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, x ప్లస్ y. అంటే లాగ్ 15 టు ద బేస్ 2ని మనం ఏ విధంగా వ్యక్తపరిచినాం, x ప్లస్ వైగా x మరియు y పదాలలో చెప్పగలిగాం. సో ఇప్పుడు ఇదే విధంగా రెండవ సమస్యను చూద్దాం. లాగ్ 7.5 టు ద బేస్ 2. సో ఇప్పుడు దీన్ని మన xy విలువలో చెప్పాలంటే ఇక్కడ x మరియు yలు 3 మరియు 5ల యొక్క సంవర్గమానాలు కాబట్టి ఈ ఇచ్చిన 7.5ను మనం 3 మరియు 5 యొక్క సంవర్గమానాల రూపంలోకి మార్చొచ్చా అనేది చూడాలి. సో ఇక్కడ 7.5ని మనం ఏం రాయొచ్చు, 7.5 అనేది 15లో సగం. సో ఇంతకుముందు 15ను మనం 3 మరియు 5ల లబ్ధంగా రాసినాం. కాబట్టి ఇక్కడ 7.5ను మనం 15/2గా రాయవచ్చు. ఎందుకంటే 7.5 అనేది 15లో సగం. సో ఆ విధంగా రాస్తే మనకి ఏమొస్తుంది, లాగ్ 15/2 టు ద బేస్ 2. సో ఇప్పుడు లాగ్ 15/2 అనేది మనకు లాగ్ x/y టు ద బేస్ ఏ రూపంలో ఉంది. అంటే భాగాహార సంవర్గమానీయ రూపంలో ఉంది. సో ఆ సూత్రాన్ని వాడితే మనకి ఏమవుతుంది, ఇక్కడ లాగ్ 15 టు ద బేస్ 2 మైనస్ లాగ్ 2 టు ద బేస్ 2 అవుతుంది. సో ఇప్పుడు లాగ్ 15ని మనం ఇంతకుముందు సమస్యలో చేసినట్టు ఏం రాయొచ్చు, లాగ్ 3 ఇంటూ 5 టు ద బేస్ 2గా రాయవచ్చు. మైనస్ లాగ్ 2 టు ద బేస్ 2 విలువ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో మనకేం రాయొచ్చు, లాగ్ 2 టు ద బేస్ 2ని 1గా రాయొచ్చు. అంటే మనకి ఏమొచ్చింది, లాగ్ 3 ఇంటూ 5 మైనస్ 1. సో ఇప్పుడు లాగ్ 3 ఇంటూ 5 టు ద బేస్ 2 అనేది మనకు గుణకార సంవర్గమాన నియమంలో ఉంది. సో ఆ సూత్రాన్ని వాడితే మనకి ఏమవుతుంది, లాగ్ 3 టు ద బేస్ 2 ప్లస్ లాగ్ 5 టు ద బేస్ 2 మైనస్ 1. సో నెక్స్ట్ లాగ్ 3 టు ద బేస్ 2 మనకి ఏమని ఇవ్వబడ్డది, x. కాబట్టి లాగ్ 3 టు ద బేస్ 2ని x రాయవచ్చు. అదేవిధంగా లాగ్ 5 టు ద బేస్ 2ని y రాయవచ్చు. సో వాటి విలువలను ప్రతిక్షేపిస్తే మనకి ఏమొస్తుంది, x ప్లస్ y మైనస్ 1. సో దేర్ ఫోర్ లాగ్ 7.5 టు ద బేస్ 2ను మనం xy విలువల్లో ఏమని రాయవచ్చు, x ప్లస్ y మైనస్ 1గా రాయవచ్చు. నెక్స్ట్ మూడవ సమస్య, లాగ్ 60 టు ద బేస్ 2. సో ఇక్కడ ఇవ్వబడ్డ సంఖ్య 60ని మనం సో ఏ విధంగా రాయవచ్చు, మనకు ఇక్కడ ఈ 60ని మనం 3 5ల లబ్ధంగా రాయవచ్చు అనేది చూద్దాం. సో 60ని మనం 60ని ప్రధాన కారణంగా విభజన చేస్తే మనకు ఏమొస్తుంది, 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 వస్తుంది. సో దేర్ ఫోర్ మనం ఏం రాయవచ్చు, లాగ్ 16 ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5గా రాయవచ్చు. సో లాగ్ 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 టు ద బేస్ 2 అవుతుంది. సో ఇక్కడ మనకు ఇది ఈ మొత్తం మనకు గుణకార సంవర్గమాన్యమైన లాగ్ xy టు ద బేస్ ఏ రూపంలో ఉంది. సో ఇక్కడ మనకు
3 పదాల లబ్ధం ఉంది. సో దీన్ని మనం గుణకార సంవర్గమాన నియమాన్ని ఉపయోగిస్తే మనకి ఏం రాయొచ్చు, log 2 స్క్వేర్ టు ద బేస్ 2 ప్లస్ log 3 టు ద బేస్ 2 ప్లస్ log 5 టు ద బేస్ 2 అవుతుంది. సో నెక్స్ట్ log 2 స్క్వేర్ టు ద బేస్ 2 ఘాత సంవర్గమాన నియమం రూపంలో ఉంది. సో ఇక్కడ ఘాతాంకం ముందుకు వస్తుంది. సో ఘాత సంవర్గమాన నియమాన్ని ఉపయోగిస్తే దీన్ని ఏం రాయొచ్చు, మనం 2 ఇంటూ log 2 టు ద బేస్ 2 రాయొచ్చు. నెక్స్ట్ ప్లస్ log 3 టు ద బేస్ 2ను మనం ఏం రాయొచ్చు, y రాయవచ్చు. ప్లస్ log 5 టు ద బేస్ 2ను మనం ఏం రాయొచ్చు, x రాయవచ్చు. సో మనకి ఏమొచ్చింది, మొత్తంగా 2 ఇంటూ log 2 టు ద బేస్ 2 ప్లస్ x ప్లస్ y వచ్చింది. సో ఇక్కడ 2 ఇంటూ log 2 టు ద బేస్ 2లో log 2 టు ద బేస్ 2 విలువ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో దేర్ఫోర్ 2 ఇంటూ 1 ప్లస్ x ప్లస్ y అవుతుంది. సో మనకు 2 ప్లస్ x ప్లస్ y అవుతుంది. దేర్ఫోర్ log 60 టు ద బేస్ 2 యొక్క విలువ మనకి xyలలో ఏమవుతుంది, 2 ప్లస్ x ప్లస్ y అవుతుంది. సో ఇదే విధంగా మీరు 4వ సమస్య log 6750 టు ద బేస్ 2ను 6750ని ప్రధాన కారణాంక విభజన చేసి దాన్ని xyలలో తెలపండి. సో ఇప్పుడు మనం 4వ బిట్ను చూద్దాం. క్రింది వాటిని విస్తరించండి అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు log 10,000 అని ఇవ్వడం జరిగింది. సో log 10,000ని మనం 10 ఘాతాలలో రాయొచ్చు, log 10 టు ద పవర్ ఆఫ్ 4గా రాయవచ్చు. సో ఇది ఘాతాంక నియమం రూపంలో ఉంది ఇప్పుడు. సో దీన్ని 4 ఇంటూ log 10గా రాయవచ్చు. సో ఇంకా దీన్ని సూక్ష్మీకరిస్తే మనకు 4 ఇంటూ 1 4 వస్తుంది. కానీ ఇక్కడ విస్తరించమన్నాడు కాబట్టి 4 ఇంటూ log 10 వరకే వదిలేద్దాం. నెక్స్ట్ రెండవ సమస్యను తీసుకుందాం. log 128/625 అనే సామాన్య సంవర్గమానం ఇవ్వడం జరిగింది. సో log 128/620 అనేది మనకు భాగాహార సంవర్గమాన నియమమైన log x/y టు ద బేస్ a రూపంలో ఉంది. సో దాన్ని వాడితే మనకి ఇక్కడ ఏమొస్తుంది, log 128 మైనస్ log 625 వస్తుంది. ఇప్పుడు log 128ని మనం 2 యొక్క ఘాతాలలో రాయవచ్చు. సో ఆ విధంగా రాస్తే మనకు log 2 వస్తుంది. అదేవిధంగా 625ని 5 యొక్క ఘాతాలలో వ్యక్తం చేయవచ్చు. 625 అనేది 5 ఘాతం 4 అవుతుంది. సో దేర్ఫోర్ మనకి ఏమొస్తుంది, log 5 ఘాతం 4 అవుతుంది. సో అంటే మనకి ఏమొచ్చింది, log 2 ఘాతం 7 మైనస్ log 5 ఘాతం 4. ఇప్పుడు ఈ రెండు పదాలు కూడా మనకు ఘాత సంవర్గమాన నియమంలో కలవు. సో ఘాత సంవర్గమాన నియమాన్ని వాడితే మనం ఏం రాయవచ్చు, 7 ఇంటూ log 2 మైనస్ 4 ఇంటూ log 5 అవుతుంది. సో నెక్స్ట్ మూడవ సమస్య మనకు log x² ఇంటూ y³ ఇంటూ z⁴ అని ఇవ్వబడ్డది. అంటే ఇక్కడ మనకు x² y³ z⁴ లబ్ధం యొక్క సంవర్గమానం. సో ఇప్పుడు దీన్ని మనం విస్తరిస్తే అంటే గుణకార సంవర్గమాన నియమాన్ని వాడితే మనం ఏం రాయవచ్చు, log x² ప్లస్ log y³ ప్లస్ log z⁴గా రాయవచ్చు. నెక్స్ట్ ఈ మూడు పదాలు కూడా తిరిగి మనకు ఘాత సంవర్గమాన నియమంలో గలవు. సో దాన్ని వాడితే మనకు 2 ఇంటూ log x ప్లస్ 3 ఇంటూ log y ప్లస్ 4 ఇంటూ log z వస్తుంది. అదేవిధంగా 4వ సమస్యను తీసుకుంటే మనకు log p² ఇంటూ q³/r⁴. సో ఇక్కడ మనకు మొదట ఇక్కడ మనం భాగాహార సంవర్గమాన నియమాన్ని వాడితే మనకు ఏం రాయొచ్చు, log p² ఇంటూ q³ మైనస్ log r⁴ రాయవచ్చు. నెక్స్ట్ ఈ log p² ఇంటూ q³ అనేది మనకు గుణకార సంవర్గమాన నియమంలో గలదు. సో దాన్ని వాడితే మనం ఏం రాయొచ్చు, log p² ప్లస్ log q³ మైనస్ log r⁴ అని రాయవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఈ మూడు పదాలు కూడా మనకు ఘాత సంవర్గమాన రూపంలో ఉన్నాయి. సో దాన్ని వాడితే మనం ఏం రాయొచ్చు, 2 ఇంటూ log p ప్లస్ 3 ఇంటూ log q మైనస్ 4 ఇంటూ log rగా రాయవచ్చు. సో నెక్స్ట్ 5వ సమస్య మనకు log x³/y² ఇవ్వబడ్డది. సో ఇక్కడ అండర్ రూట్ను మనం హోల్ పవర్ 1/2గా రాయవచ్చు. సో దేర్ఫోర్ log x³ హోల్ పవర్ 1/2 ఇది ఘాత సంవర్గమాన రూపంలో కలదు. సో అలా ఆ సూత్రాన్ని వాడితే మనం 1/2 ఇంటూ log x³/y²గా రాయవచ్చు. నెక్స్ట్ ఇది మనకు భాగాహార సంవర్గమాన రూపంలో కలదు. సో దాన్ని వాడితే మనకు 1/2 ఇన్ బ్రాకెట్ log x³ మైనస్ log y²గా వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు పదాలు కూడా మనకు ఘాత సంవర్గమాన నియమంలో గలవు. సో ఘాత సంవర్గమాన నియమాన్ని వాడితే మనకు 1/2 ఇంటూ ఇన్ బ్రాకెట్ 3 ఇంటూ log x మైనస్ 2 log y అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన సమస్యలను ఏ విధంగా సాధించాలో చూద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.